24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. మనమైతే తాడేపల్లిలో ఉన్నాం. ఇక్కడ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టబోయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణంలోనే నిన్న జరిగినటువంటి ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ కాదు, ముఖ్యంగా ఒక్కొక్కటి బయటకు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఎకరం 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున రెంట్కి వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ కార్యాలయానికి అయితే ఇచ్చుకున్నారు. ఈ కార్యాలయానికి సంబంధించి నిన్న పడేశారు కదా, మన అందరికీ తెలిసి చూసే ఉంటారు అందరూ కూడా. ఇది ఒక బోట్ యార్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. కంప్లీట్గా లోపలే ఉంది, బయట ఎవరికి కనిపించదు. ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించిన స్థలం. దాంట్లోనే చాలా చాకచక్యంగా ఎవరికీ తెలియకుండా అక్కడైతే కట్టుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది కూడా ఒక ఇంద్రభవన్. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నగా అయితే కట్టరు, ఏదైనా ఆయనకి థింక్ బిగ్ అంటారు కదా, ఆ స్థాయిలోనే కనిపిస్తూ ఉంటాయి. తాడేపల్లిలోని ఆయన ఇల్లు అయినా సరే, బెంగళూరులోని ఆయన ప్యాలెస్లు అయినా సరే, లేదంటే పులివెందుల్లో ఆయన ప్యాలెస్ అయినా కానీ, వైజాగ్లోని ఆయన ప్యాలెస్లు అయినా సరే, ముఖ్యంగా రిషికొండ మీద కట్టిన ప్యాలెస్ అది ఆయన కోసమని కట్టుకున్నా కానీ వెంటనే అంటే గవర్నమెంట్ ఆయనే వస్తారు, ఆయనే అధికారంలో ఉండిపోతారు, శాశ్వతంగా సీఎంగా ఆంధ్రప్రదేశ్కి ఆయనే ఉండిపోతారనే భ్రమలో బతికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్యాలెస్లని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి దాదాపు 42.4 ఏకర్స్ని ఆయన గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ని దాదాపు 600 కోట్లకు పైగా విలువ గల స్థలాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు జిల్లాల వారీగా ఇచ్చేసుకున్నారంటే ఎంత పెద్ద ఒక అవినీతి తిమింగళం అని కూడా కాదు, ఇంకా ఏమైనా పెద్ద మాటలు ఉంటే అది కూడా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజల సొమ్ము పీల్చుకుని జలగలా పీల్చేసి అక్కడ రిషికొండ మీద ఆయన ప్యాలెస్ కట్టుకుని దాంట్లో ఒక బాత్ టబ్కే 36 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, అసలు ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే ఓన్లీ అది కూడా బాత్రూంలోంచి మళ్ళీ వ్యూషిప్ కనిపించాలి, ఆయనకు సముద్రం అంతా కూడా కనిపించాలట. బాత్రూంలో కూర్చుని బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి సముద్రం కనిపించాలంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఆయన ఆలోచన ఏంటి, అసలు ఒక హిట్లర్ కన్నా దారుణమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక నయ్యా హిట్లర్గా పేరు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఒక అవినీతికి ఇది ఒక చిన్నదనమాట, ఇది ఒక చిన్న తురుపు మొక్క లాంటిది. ఇలాంటివి జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, విశాఖపట్నంలో ఒక్క ప్రకాశం జిల్లాకి తప్ప, ప్రకాశం జిల్లాలో తీసుకున్నటువంటి దానికి పర్మిషన్ తప్ప మిగతా ఏ జిల్లాలో కూడా నేను అంటే మినిమం మళ్ళీ 1 ఎకరమే, దానిపైనే తప్ప తక్కువ కూడా ఎక్కడ ఏ ల్యాండు లేదు. ప్రతి దాంట్లో కూడా ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు కూడా, దాదాపు 3 ఎకరాల వరకు కూడా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి జిల్లాల వారీగా తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన తీరుని ఒక హిట్లర్ పరిపాలన కన్నా దారుణంగా రేపొద్దున్న ఆయన ఇంకొకసారి వస్తూనే కనుక ప్రజల్ని ఏ రకంగా పీల్చుకు తినేసేవారో ఒక్క ఉదాహరణకి ఇలాంటి ఆఫీసులను చూడొచ్చు. అసలు ప్రజలకు అందుబాటులో ఉండని సీఎంని కానీ వీళ్ళని కానీ మనం ఎప్పుడు చూడలే. ఎమ్మెల్యేలకి మంత్రులకి అందుబాటులో ఉండని సీఎంని చూసాం. అలాంటిది ఒక పార్టీ ఆఫీసులు కట్టుకుని ఏం చేద్దాం అనుకున్నాడో, మరి దేశాన్ని రాష్ట్రాన్ని అంతా దోచేసుకుని మరి ఆయన ఇలాంటి మేడలు కట్టేసుకుని బెంగళూరులోనేమో ఒక అద్భుతమైన ప్యాలెస్లు కట్టి అక్కడ కూడా ఆయన ఏమేం చేసేవాళ్ళో మనందరికీ ఎవరెవరో చెప్తే విన్నాం. అలాంటిది ఇక్కడ తాడేపల్లిలో కూడా మనం చూసాం. అక్కడ కూడా అసలు తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడే జస్ట్ చూసి వస్తున్నాం, మీకు వీడియో కూడా చేసి చూపిస్తాను. నిజంగా అసలు ఆయన ఒక రాచరికపు పోకడలన్నీ కూడా గతంలో ఎవరైతే మనకి ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి మన దేశాన్ని దోచుకుందాం అనుకుని వచ్చినటువంటి రాజులు, మొఘలులు కావచ్చు, అనేక మంది అలాంటి మైండ్ సెట్ అంతా కూడా, హిట్లర్ మైండ్ సెట్ అంతా కూడా, ఒక సద్దాం హుస్సేన్ లాంటి మైండ్ సెట్ కూడా ఆయనకు ఉందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా సరే చూడండి, అసలు ఇలాంటి వ్యక్తిని మనం ఎంత తొందరగా వదులుచుకుంటే అంత తొందరగా చేశారని అద్భుతంగా అనుకోవచ్చు. నిజంగా ప్రజలు ఈసారి మాత్రం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, లేదంటే మాత్రం సర్వనాశనం అయిపోయేదండి ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలైపోయేవాళ్ళు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.